నగరంలోని అన్వర్పడ్లో గల శివం శరణాలయంలో బౌద్ధ భిక్షకుల పర్యటన ఘనంగా జరిగింది. జపాన్కి చెందిన ఇషి షావోలిన్, శ్రీలంకకు చెందిన బౌద్ధ హీనులు శరణాలయానికి విచ్చేశారు. వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారుద్రాభిషేకం, విశ్వశాంతి కళ్యాణం నిర్వహించగా బౌద్ధ భిక్షకులు వాటిలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వారు గోవును శరణాలయానికి దానం ఇచ్చారు. సకల జనుల శ్రేయస్సుకై ఏకాదశి మహారుద్రాభిషేకం నిర్వహించారు. 4 నిరుపేద కుటుంబాలకు వారికి వైద్య జీవనోపాధి కోసం 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాపట్ల ఆదిలక్ష్మికి 20,000, ఈశ్వరమ్మకి 5,000 రూపాయలు, పురంధేశ్వరికి 10,000 రూపాయలు, పెద్దినేని రమణకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బౌద్ధ భిక్షులను శరణాలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం హోమం నిర్వహించటం, కులం మత భేదం లేకుండా నిరుపేదలకు సహాయం చేయటం అభినందనీయమన్నారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, నాగరాజు, సురేష్, తిరుమల, సులోచన, ప్రసన్నకుమారి, రాజ్యలక్ష్మి, కావ్య, వెంకటరత్నం, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. శరణం గచ్ఛామి. వేసేటప్పుడు వేస్తారు మీరు. ఊదరగుడి ఈశ్వరమ్మ పెద్దినేని రమణ ఓకేనా నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మిత్రులారా, మరి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 బౌద్ధ స్తూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని, అమరావతి సస్యశ్యామలం అవ్వాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివం ఫౌండేషన్ ద్వారా విశ్వశాంతి మహా హోమము జరగటం జరిగింది. అదే కాకుండా ఏకాదశి రుద్రాక్షి అభిషేకం జరిగింది. అదేవిధంగా జపాన్ నుంచి వచ్చిన ఆ భిక్షువు ద్వారా, నా ద్వారా ఒక గోమాతని, ముఖ్యంగా భారతదేశం యొక్క
ఈనాడు అందరూ సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నారంటే గోవు చుట్టూ జరుగుతుంది అదంతా ధర్మము. ధర్మాన్ని మనం రక్షించడం కాదు, ధర్మమే మనం రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని రక్షించాలంటే గోవుని పూజించాలి ముఖ్యంగా. అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో గోదానం మా చేతుల ద్వారా చేయించారు. ఆయన జపాన్ నుంచి వచ్చారు, వారు చాలా ఆనందపడ్డాడు. అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను, తెలుగు మాట్లాడే పౌరుణ్ణి. మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా సుమారు 40,000 ఈరోజు కలెక్ట్ చేసే పాపం ఆయన పేద ప్రజలకి దానం చేస్తున్నాడు. ఇది చాలా ఉత్తమమైన పేదవాళ్ళకి నిత్యము అన్నదానం చేస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ నా కళ్ళాదరంగానే ఆయన నేను చూశాను. ఇదంతా లోక కళ్యాణం, విశ్వ కళ్యాణము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ కళ్యాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం జిల్లాకు ఒకళ్ళనా తయారవ్వాలి. కులము మతం కాకుండా కులాలను కలుపుకుంటూ మతాలను కలుపుకుంటూ మనము ఈ ఆంధ్రప్రదేశ్ని విశ్వశాంతి కోసం మనం ప్రయత్నం చేస్తే అదే ధర్మము. ధర్మం అంటే బౌద్ధం కాదు, జైనం కాదు, హిందూ మతం కాదు, క్రైస్తవం కాదు, అది ముస్లిం కాదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మహాశివుడే ఆయన. మరి పెడితే అలాంటి శివుడే వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఆయన చుట్టూ మేము తిరుగుతున్నాము తప్ప సాక్షాత్తు శివుడి ద్వారా జరుగుతుందని మేము భావించాము. అలాంటి శివం ఫౌండేషను వారు రెండోసారి ఇక్కడ రావడం జరిగింది. ఇది లోక కళ్యాణం చేసే ఆయన యజ్ఞంలో మీరందరూ భాగం కండి. Namaskar. It is my great pleasure to have this wonderful opportunity and shared by everyone gathering here. So this auspicious event, this auspicious puja reminds me of the advent of the Buddha. The Buddha started to preach the Dharma invited by Mahabrahma first. So this is very famous, very common knowledge among Buddhist people. So now today, the Lord Buddha is invited by Lord Shiva. Namo Shivaya. Namo Shivaya. So the Buddhism is the teaching of harmony. So first, I'm really, really happy to know that harmony together with Lord Shiva and Lord Buddha is established now and here today.